తీసుకో మైక్ తీసుకో. Hello? Hello? Hi sir, this is Bhanushri from EC branch sir. EC branch sir. Bhanushri from EC branch. మన మా హలో హలో వినిపించండి. హలో సార్, మన జనసేన పార్టీ గెలిస్తే మా విద్యార్థుల కోసం, మా రాయలసీమ కోసం మీరు ఏం చేయగలరు సార్? హలో ఇంకేం మాట్లాడాలి? మీరు ఇంకా ఒకసారి అడిగని చెప్పేస్తాను. ఓకే, మీతో ఆడపిల్లతో స్టార్ట్ చేసిన ఆడపిల్లతో అని చేసి చెప్పండి. మీరు ఓకే, మీరు అడిగారు కదా ప్రశ్న. ఓకే, ఆవిడకి ఇవ్వండి. ఓకే, హలో అసలే కరువు ప్రాంతం. ఏమైనా ఉద్యోగం చేసుకొని బతకాలంటే వేరే సిటీస్ కి వెళ్ళి బతకాలి. మన అనంతపురం జిల్లాలో అంటూ ఏం ఫ్యాక్టరీ కానీ ఇండస్ట్రీ కానీ ఏం లేవు సార్. దీనికి మీ స్పందన సార్? అమ్మకి మీరు మాట్లాడడం అయిపోయి. ఓకే 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 మాట్లాడు. రాయలసీమ నుంచి చాలా మంది నాయకులు ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ ఒక్కరు కూడా రాయలసీమని కరువు ప్రాంతం నుంచి ఇంప్రూవ్ చేయలేకపోతున్నారు. ఒకవేళ జనసేన పార్టీ వచ్చి మీరు ఏ విధంగా రాయలసీమని ఇంప్రూవ్ చేయగలరు? కరువు ప్రాంతం నుంచి ఎస్పెషల్లీ. వారి అనుభవాన్ని, రాయలసీమ నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు వారి అనుభవాన్ని కానీ వారి దక్షతని కానీ నేను తగ్గించను. వారు నేను ఎప్పుడు కూడా ఒక సమస్యను ఎలా చూస్తానంటే, జరిగిపోయింది. వాళ్ళు ఇందువల్ల చేయలేకపోయారు, ఎందువల్ల చేశారు, వీటన్నిటికంటే కూడా చేయలేకపోయారు. కానీ జరిగిన డ్యామేజ్ని మనం ఎలా కరెక్ట్ చేయాలి, నా ఉద్దేశం దాని మీదే. అలాగే ఇక్కడి నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు, ఉద్యోగాలు సరిగ్గా లేక, పరిశ్రమలు కావాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా మనకు కావాల్సింది నీరు కావాలి. ఎప్పుడైతే నీరు వస్తుందో, మన తుంగభద్ర వరద నీరు నుంచి కూడా సమాంతర కాలం ఇలాంటివన్నీ ఉన్నాయి. కరువు తీరాలంటే మన అనంతపురం కావాల్సింది ఎలాంటి ప్రాజెక్టులు రావాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే నేను వీటన్నిటికీ ప్రత్యక్షంగా చెప్పాలంటే నాకున్న ఒకే కోరిక చెప్పేసి దిగిపోతాను. నాకు పాదయాత్ర చేయాలనుంది. నాకు కుదిరితే ఈ పాటికి ఎప్పుడో మొదలు పెట్టేసేవాడిని. కానీ ఎందుకంటే నాకు ఇంతమంది మీ అందరి ప్రేమ అభిమానాన్ని ముందుకు తీసుకెళ్ళి అక్కడే ఆపేసి ఆ ఒక్క భయంతో నేను పాదయాత్ర చేయను. కానీ పాదయాత్ర చేసే శక్తి ఉంది నాకు. మీ ముగ్గురు అడిగిన ప్రశ్నలకి నేను ఈరోజు సమాధానం చెప్పను. నేను పాదయాత్ర కనీసం ఒక 3 రోజులు కరువు ప్రాంతాల్లో నేను పర్యటించి నేను తిరిగి నాకు మనసు లోపల నుంచి పాదయాత్ర చేయాలనుంది. ముఖ్యంగా అనంతపురం తిరగాలనుంది. అది పర్యటించిన తర్వాత మీ ముగ్గురికి ఆ రోజు సమాధానం చెప్తాను, మీకు అండగా నిలబడతాను. జై హింద్, జై హింద్.